nothing but a bomber release move. As a software engineer and the hello. Okay, sir. Okay, thank you very much. Okay, sir. I will do. ఓ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఎలా చేయాలి ఇది? నరేష్కి వాళ్ళు. ఓ నరేష్, మిస్టర్ నరేష్ కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మనకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, మన అది హెడ్ ఆఫీస్ నుంచి ప్రాజెక్ట్ మనకు పంపించారు. దాన్ని కంప్లీట్ చేసి విత్ ఇన్ టైంలో పంపించేయాలి. ఆ ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నాం, మీరు చేయాలి. నిన్నే కదా సార్ కొత్తది ఇచ్చారు, అది మాకు ఇచ్చేసేయండి, ఇది చేయండి. వీక్లో 3-4 ప్రాజెక్ట్ ఎలా సార్ చెయ్యాలి? ఓకే సార్, డెఫినెట్లీ సార్, ఐ విల్ బి కాన్ఫిడెంట్ ఫర్ దట్. ఓకే సార్. ఓ సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, పై నుంచి ఆర్డర్లు, హెడ్ ఆఫీస్ నుంచి మమ్మల్ని తప్పుతున్నారు. ఇటు చూస్తే మీరు ఇలా అంటారు, ఏం చేసేది మేము? తప్పదే, చేయాలి. చాలా కష్టం సార్. ఇలా అయితే వీక్లీ 3-4 ప్రాజెక్ట్స్ అంటే కష్టం సార్. నేను వెళ్ళిపోతాను, నాదే తప్పు. ఏంటి అక్కడ మేనేజ్మెంట్ చూస్తే మా తప్పు అంటుంది, మీ తప్పండి వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రతి నిమిషం మీకోసం ఎన్ని చెప్తానా, ప్రతిదీ ఆలోచించి మీకు చెప్తానా, కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఏం జరిగింది? వాట్స్ గోయింగ్ హియర్? మొత్తం మీరే చేశారు, మొత్తం. ఇంకా చాలు సార్, నేను కోల్పోయింది చాలు. నా నుంచి ఏం కోల్పోయి? ఇంకా అర్థం కాలేదా మీకు? ఏం కోల్పోయింది? ఈ ప్రాజెక్ట్ లేక వచ్చాము, నా దగ్గర ఏముందో ఇప్పుడు అదే లేదు సార్. అదే మీ వల్ల ప్రోగ్రామింగ్ స్కిల్స్ మర్చిపోయాను సార్. చిన్న వేరే లేకపోతున్నాను సార్. ఒక ప్రాజెక్ట్ డెలివర్ చేయడానికి మేము వీటికి 1000 సార్లు ఆలోచిస్తాం, అది తెలుసా మీకు? అవును, ఈ ప్రాజెక్ట్ బాగుందా లేదని 1,1000 సార్లు ఆలోచిస్తారు, కానీ ఆ ప్రాజెక్ట్ వీడికి వచ్చాను ఒక్కసారి ఆలోచించాను సార్. ఏంటి నాతో ప్లేస్లో ప్రోగ్రామింగ్ చేయాలనుకున్నా, మీరు ఇంతలోనే వచ్చి జావాలో అయిందని అడుగుతారు. నాతో మాట్లాడాను సార్, ఫ్రీగా ఉన్నాను సార్. నాతో అది ఎప్పుడు నేను కదా మీకు చెప్పేది. అంటారు కానీ ఉండరు, ఎందుకంటే మొత్తం నీకు నచ్చినట్లే జరగాలి కదా. నేనేదో సిస్టమ్ ముందు కూర్చొని చేయాలని, ఇంతలోనే మీరు వచ్చి సిస్టమ్ ఆన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మీరే చేస్తే నేను ఎందుకు అంటే మీకోసం మేము చూస్తాం కాబట్టి అలా చేస్తామండి. నా యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మీరే చేస్తున్నారు సార్. చివరికి యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మర్చిపోయాను సార్. నవ్వుతున్నారు సార్ అందరూ చూసి. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ డెలివర్ చేయాలంటే పైనుంచి కొంచెం ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో కూడా తెలియదు సార్. చివరికి ఒకరోజు మా ఆవిడ బావా అంటే జావా అనుకుని అరిచాను. వెళ్ళిపోయింది సార్, తన పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. షీఈస్ గాన్. ఇన్ని రోజులు మీరు గెలిచారనుకుంటున్నారు కదా సార్, మిమ్మల్ని గెలిపించడానికి ఓడిపోతూనే ఉన్నాను సార్.
ఓకే మిస్టర్, ఇంత బాధపడుతున్నాను నాకు తెలియదు. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్. మీరు ఇలా అవుతారని నేను చెప్పలేదు సార్. ఇప్పటికీ నా జుట్టు మీ చేతుల్లోనే ఉంది సార్. నువ్వు నా కంపెనీ సూట్ గా వెళ్ళిపో. నువ్వు మంచి ప్రోగ్రామర్గా ప్రూవ్ చేసుకున్నాక నా కంపెనీకి వస్తాను సార్. మీ కంపెనీలో కనీసం సి లాంగ్వేజ్ అయినా నేర్చుకొని వస్తాను సార్. ఓకే, నువ్వు ఒక మంచి ప్రోగ్రామ్, ఒక మంచి కంపెనీ లాస్ అవుతున్నావు ఈ రోజుతో. వెళ్ళిపో ఎట్ లాస్ట్. వస్తాను సార్. ఇన్ఫోసిస్లో సి లాంగ్వేజ్ నేర్చుకొని మరీ మీ కంపెనీకి వస్తాను సార్. థ్యాంక్ యూ.